వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షెట్పేట పట్టణంలో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు. 24 గంటల్లోనే చాకచక్యంగా నిందితులను పట్టుకున్న సిఐ అల్లం నరేందర్, ఎస్ఐ పోచంపల్లి సతీష్, కానిస్టేబుల్ సంతోష్ నాయక్, అంజిబాబు, సుధాకర్, కుమారస్వామి, రమేష్లను ఏసీపీ అభినందించారు. హాజీపూర్ మండల్ వాళ్ళ భర్త దేవయ్య ఎలియాస్ దేవేందర్. అతను బోలో వ్యాపారం చేసుకొని జీవిస్తూ ఉంటాడు. అతన్ని ఎవరో కొట్టి చంపినారు అని 9:30 ప్రాంతంలో కొట్టి చంపినారని ఆమెకు సమాచారం లాగా ఆమె వచ్చి దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి దీంట్లో లక్షపేట సిఐ గారు నరేందర్, తర్వాత ఎస్ఐ సతీష్ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ దేవయ్య ఎవరైతే ఉన్నారో అతను బోలో వ్యాపారం చేసుకుంటూ జీవిస్తాడో అతని సభ్యపల్లి. అతనికి ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు లక్షపేట దగ్గర. ఆ లక్షపేట దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు, వచ్చిపోతూ ఉంటారు. ఆ రోజు కూడా యథావిధిగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అయిన కోట సత్తయ్య, కోట అంజయ్య, కోట సాయిలు వీళ్లకు గతంలో వీళ్ళ తమ్ముడు ఒకతను ప్రభాకర్, కోట సత్తయ్య తమ్ముడు ప్రభాకర్ వాళ్ళు దొనబండలనే ఉంటారు. అతను కూడా ఇదే బోల వ్యాపారము తర్వాత ఇతరత్ర వ్యాపారాలు చేసుకుంటూ ఉంటుండే. సో వీళ్ళ తమ్ముని భార్య ప్రభాకర్ భార్యకు, అమ్మక్కకు ప్లస్ ఈ చనిపోయిన దేవయ్యకు అక్రమ సంబంధం ఏర్పడడం జరిగింది. ఆ అక్రమ సంబంధం బయటపడగానే అతను వాళ్ళ కుటుంబంలో కలహాలు ఏర్పడి వాళ్ళ భార్యతోటి గొడవ పెట్టుకొని అతను కొన్ని రోజుల క్రితం సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఈ సూసైడ్ చేసుకున్న తర్వాత అయ్యో మా తమ్ముడు ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు అనే ఉద్దేశంతో వీళ్ళు ముగ్గురు, ఇద్దరు అన్నలు ఒక తమ్ముడు కలిసి దీనికి అంత కారణము వీళ్ళు దేవయ్య అని చెప్పి అది మనసులో పెట్టుకొని ఇతను సాయిని అతనితోటి ఫ్రెండ్షిప్ చేసి లక్షపేటలో దావత్ ఉందని తీసుకొని వచ్చి వాళ్ళు చేసుకుంటూ ఉంది. తర్వాత ఆడ మాట కొంచెం తాగిన తర్వాత ఈ దృష్టిలో పెట్టుకొని వీళ్ళిద్దరు అన్నలు ఎవరైతే ఉన్నారో సత్తయ్య అండ్ అంజయ్య అతన్ని ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో తాగిపిచ్చి తల మీద కొట్టి చంపడం జరిగింది. సో దాని మీద ఈరోజు ఉదయం కోట సత్తయ్య ఇంట్లో ఉండగా సిఐ గారు నరేందర్ గారికి ఇన్ఫర్మేషన్ రాగా సిఐ గారు, ఎస్ఐ గారు అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి విచారించగా పంచల ముందర మేమే మర్డర్ చేసినాము, ఇట్లా అయిందని చెప్పి ఒప్పుకున్నందున